అయిన యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పునరుత్థానపు ఆరాధనకి కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. గట్టిగా హల్లెలూయా. మరొక్కసారి చప్పట్లు కొడుతూ మరొక్క మారు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూట ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనందరికీ బాగుగా పరిచయమైన వాడు, బాగుగా తెలిసినవాడు. చాలా సందర్భాలలో అతగాడి గురించి మీరు వినే ఉంటారు, తప్పనిసరిగా చదివే ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో అతగాడి గురించి చెప్పాలని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు రావడం జరిగింది. చదువుదాం, ఆ వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం, 10వ అధ్యాయం 3వ వాక్యం. ఈ రెండు వాక్య భాగాలు నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానము అన్నిటి యందు వ్యాపించెను. 10వ అధ్యాయం 3వ వాక్య భాగం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. గట్టిగా చప్పులు కొడదామా ప్రభువుకి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు మనకు కనబడుతాయి. 66 పుస్తకాలలో 2 పుస్తకాల పేర్లు మాత్రమే స్త్రీల పేరు మీద వ్రాయబడినట్టుగా మనము చూడగలుగుతాం. స్త్రీల మీద రాయబడిన ఈ 2 గ్రంథాలు కూడా పెళ్లి కుమార్తె సంఘానికి ఉండవలసిన స్వభావాలని ఎక్కువగా సూచిస్తూ ఉన్నట్టుగా బైబిల్ ఘోషిస్తున్న నగ్న సత్యం. అందులో ఒక గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఇందులో 10 అధ్యాయాలు మనకు కనబడుతాయి. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత మనం చూడగలిగితే, ఒక రకంగా చెప్పాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన భారతదేశం అనగా హిందూ దేశము గురించి ఎస్తేరు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించి మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతాం. ఈ ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా 3-4 వ్యక్తులు మనకు కనబడుతారు. ఒకరు మొర్దెకై, రెండో వ్యక్తి హామాను, మూడో వ్యక్తి ఎస్తేరు, 4వ వ్యక్తి అహష్వేరోషు రాజు. ఈ 4 వ్యక్తులు మనకు ఎక్కువగా కనబడుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్తేరు గ్రంథానికి హీరోగా మొర్దెకై కనబడతాడు, విలన్గా హామాను కనబడుతాడు. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఎవరి గురించి అంటే మొర్దెకై గురించి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. మొర్దెకై ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడాలి అనుకున్నాడు, మొర్దెకై ద్వారా ప్రభు మనకి ఏమి నేర్పించాలి అని అనుకున్నాడు అనే సంగతి చాలా క్లుప్తంగా ఈ పూట మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రతి చెవులని, ప్రతి హృదయాన్ని, ప్రతి కన్నులని, ప్రతి మనస్సును ప్రభు తెరవజేయును గాక. ఈ మాటలన్నీ గుండె గుడిలో నిలిచిపోవును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడుగా మార్చబడెను.
అతడు అంతకంతకి గొప్పవాడుగా మారెను. అతని కీర్తి 127 సంస్థానాల యందు వ్యాపించెను అని రాసింది. 127 సంస్థానాలలో మొర్దెకై కీర్తి వ్యాపించింది. అలాగే తను ఉంటున్న నగరులో అతడు గొప్పవాడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాకుండా తన స్వజనులలో, తన జాతి ప్రజల మధ్యలో కూడా, తన బంధువుల మధ్యలో కూడా అతడు గొప్పవాడిగా మార్చబడెను అనే మాట చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాసి పెట్టి ఉంచాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇతగాడి గురించి మనం కాస్త ఆలోచన మనము చేయగలిగితే, ఇతడేమైనా గొప్పవాడు అవ్వడానికి ఇతని దగ్గర డబ్బు ఏమైనా ఉందా, ఆస్తి ఏమైనా ఉందా, అంతస్తు ఏమైనా ఉందా అని ఆలోచిస్తే చిల్లి గవ్వ కూడా ఉన్నట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడలేదు. ఇతడు గొప్పవాడు అవడానికి ఇతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఇతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. గోత్రం చూస్తే బెన్యామీను గోత్రం, అల్పమైన గోత్రం, స్వల్పమైన గోత్రం, చిట్ట చివరి గోత్రం. యూదా వంశంలో ఉన్నాడు, అల్పమైన గోత్రం. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేములో నుండి చెరపట్టబడి బానిసగా, దాసుడిగా ఈ 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్న అహష్వేరోషు రాజు దగ్గరికి బానిసగా పట్టబడి, కట్టబడి, సంఖ్యలతో బంధించబడి వచ్చినవాడు. ఒక దాసుడు గొప్పవాడు ఎలా అయ్యాడు? ఒక బానిస గొప్పవాడు ఎలా అయ్యాడు? ఏదో వేరే దేశము నుండి పరాయి దేశానికి వచ్చి ఆ దేశంలో నిలిచి ఉండి ఆ దేశంలో ప్రధాన మంత్రిగా ఎలా మార్చబడ్డాడు? అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమి లేదే, అతనికి స్థితిగతులు కూడా ఉన్నట్టుగా బైబిల్ చరిత్ర లేదే, అతని కులము కూడా, అతని గోత్రం కూడా చాలా తక్కువ గోత్రమే. అయినా కూడా నేల నుండి నింగికి ఎగిసిన ఒక తారలాగా మొర్దెకై నిలబడ్డాడు. కూడా చెప్పులు గట్టిగాను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పెంట కుప్పల మీదనున్న వాణిని కూడా సింహాసనం ఎక్కించగలిగిన దేవుడు మన యేసయ్య. కూడా చెప్పులు గట్టిగాను. దీన దరిద్రులను కూడా ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు నా యేసయ్య. నేలన పడిన వాణ్ణి కూడా నింగికి ఎక్కించగలిగిన దేవుడు నా యేసయ్య. ప్రేమిన సహోదరి సహోదరులారా, గొప్పవాడాయను, అంతకంతకు గొప్పవాడాయను, అతని కీర్తి వ్యాపించెను అనే మాట మనం చూడగలుగుతాం. అతని గొప్పతనం అనేది డబ్బులో లేదు, గుర్తుపట్టాలి. గొప్పతనం అనేది అతని డబ్బులో లేదు. గొప్పతనము అనేది అతని కులములో లేదు. గొప్పతనము అనేది అతని బ్యాక్గ్రౌండ్లో లేదు. ఆ గొప్పతనం అనేది అతని క్యారెక్టర్లో ఇమిడిపోయి ఉంది. కొడుచబలి గట్టిగాను. గొప్పతనం అనేది గొప్పవాడు అని పిలిపించుకోవాలంటే స్థితిని బట్టి, స్తోమతను బట్టి, అతనికున్న పరపతిని బట్టి, పదవులను బట్టి, సింహాసనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి గొప్పవాళ్ళు అయ్యేది లోకస్తులు. క్యారెక్టర్ను బట్టి, స్వభావాన్ని బట్టి, అతని గుణగణాలను బట్టి గొప్పవాడిగా మార్చబడేది క్రైస్తవ్యం. నేను ఇతగాడు గురించి ఆలోచించినప్పుడు అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఏ స్థితి పరపతి లేకపోయినా, అతనికున్న స్వభావమే, అతనికున్న ప్రవర్తనే, అతనికున్న సుగుణాలే అతను ఏం చేసాయండి? గొప్పవాణ్ణి చేసేసాయి. చాలా సందర్భాల్లో కొన్ని పర్యాయాలు మనం మాట్లాడుతూ ఉంటాం, పాస్టర్ గారు అండి అతడు మనసున్న మహారాజు అండి. ఎవరంటే అండి, డబ్బున్నోడు కాదు, మంచి మనసున్నోడయ్యా, మంచి మనస్తత్వం కలిగిన వాడు,
అందుకు చూడండి, అతని క్యారెక్టర్ గురించి అక్కడ రాయబడింది ఏమని? ఆయన తన స్వజనులతో అందరితో సమాధానంగా ఉన్నాడంట. అతని గొప్పతనం ఏమిటయ్యా అంటే అందరితో సమాధానంగా ఉంటాడు. కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, మత్సరము ఉండదు, కుళ్ళుబోత్తనం ఉండదు, ఈర్ష్య ఉండదు, కన్నెర్ర చేయడం ఉండదు, చేతులు ఊపడం ఉండదు, తలలు ఊపడం ఉండదు, చేతులు ఆడించడం ఉండదు. అందరితో సమాధానంగా ఉంటాడు. ఏంటయ్యా అతను గొప్పతనం ఏంటయ్యా అంటే అందరితో సమాధానంగా ఉంటాడయ్యా. అందరితో ప్రేమగా మాట్లాడతాడయ్యా. ఎవ్వరు కనబడ్డా చక్కగా పలకరిస్తాడయ్యా. ప్రేమతో పలకరిస్తాడయ్యా. ఆత్మ సంబంధమైన ప్రేమతో పలకరిస్తాడయ్యా. పరిశుద్ధమైన ప్రేమతో అతను పలకరిస్తాడయ్యా. అందరితో సమాధానంగా ఉంటాడయ్యా. ఒక రకంగా చెప్పాలంటే అతని గొప్పతనం ఏంటయ్యా అంటే అందరికి, చాలా మందికి అతనంటే చాలా ఇష్టమయ్యా. అందరికి ఇష్టడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? అతని క్యారెక్టర్. ఈరోజు నిన్ను అడిగితే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఇష్టంగా లేవు, నీ భర్త దగ్గరే నీకు ఇష్టంగా లేవు, నీ పిల్లల దగ్గర నువ్వు ఇష్టంగా లేవు, నీవు సంఘములోనే ఇష్టంగా కనబడట్లేదు. గొప్పతనం అనేది మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మరలా చెబుతున్నాను, డబ్బు కాదు. గొప్పతనం అనేది డబ్బులో లేదు, అధికారములో లేదు, పదవులలో లేదు, కీర్తి ప్రతిష్టతలో లేదు. మన క్యారెక్టరే గొప్పతనం. ఒకవేళ మనము చనిపోయిన తర్వాత 10 మంది నోళ్ళలో మనం నానుడిగా మారాలంటే మన క్యారెక్టర్ ముఖ్యం. మన స్వభావాన్ని గురించి మాట్లాడుకోవాలి. చాలా గొప్పవాడండి, చాలా దయగలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడండి, కనికరం కలిగిన వాడండి, చాలా తగ్గింపు జీవితం కలిగిన వాడండి, చాలా దీనత్వం కలిగిన వాడండి, అందరితో కలిసిపోతాడండి, ప్రేమగా ఉంటాడండి, పరిశుద్ధంగా ఉంటాడండి, నీతిగా ఉంటాడండి, యథార్థంగా ఉంటాడండి అని మన గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవాలి. అందుకని ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన ఆత్మీయుడు మొర్దెకై వలె మారుదురుగాక, అందరితో సమాధానముగా ఉందురుగాక, అందరితో ఐక్యత కలిగి ఉందురుగాక, అందరికి ఇష్టలుగా మార్చబడేదముగాక. ఏంటి అతని గొప్పతనం ఏంటంటే ఎవరిని కదిలించినా కూడా, ఏమా బాగున్నారా, అన్న బాగున్నాడా, అక్క బాగున్నాడా, ఎలా ఉన్నారు అని క్షేమాన్ని గురించి ఏం చేస్తాడంటే విచారిస్తాడట. అతని గొప్పతనం అదే. కనపడ్డప్పుడు బాగున్నారో, ఎలా ఉన్నారు అని చక్కగా క్షేమాన్ని గురించి విచారణ చేస్తాడయ్యా, సమాధానంగా ఉంటాడయ్యా. ఒక రకంగా చెప్పాలంటే అతనికి శత్రువులు అంటూ ఎవరు లేరయ్యా. చిన్నోడైనా పెద్దోడైనా, నేను ప్రధానమంత్రిని, నా స్టేటస్ మారిపోయింది, నా స్థితి మారిపోయింది, నా పద్ధతులు మారిపోయాయి, నా వస్త్రధారణ మారిపోయింది, నేనుండే స్థలం మారిపోయింది అనుకొని ఏంటి చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడకుండా అలా ఉండడయ్యా. అందరితో సమాధానంగా ఉంటాడయ్యా, అందరి క్షేమాన్ని విచారిస్తాడయ్యా. అందుకనే మా దేశంలో ఏంటి, మా నగరిలో అందరికి చాలా ఇష్టడుగా ఉన్నాడయ్యా. అది అతని గొప్పతనం. అతని క్యారెక్టర్ అతన్ని గొప్పవాడిగా చేసేసింది, గొప్పతనంలోకి తీసుకొని వెళ్ళింది. మనకు మాదిరిగా అతగాడిని పరిశుద్ధాత్ముడు నిలబెట్టాడు. ఏంటి ఇతనిలో ఉన్న స్వభావాలు ఏంటి, ఇతనిలో ఉన్న సుగుణాలు ఏమై ఉన్నాయి, ఇతని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి నేర్పించాలి అని అనుకున్నాడు అనే సంగతులని క్లుప్తంగా ఒక 3-4 విషయాలు నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ముచ్చటించునుగాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మొదటి మాట, అతని క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం ఏంటి, అతనిలో ఉన్న సుగుణం స్వభావం ఏంటి. మొదటి మాట చూడండి, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం
21వ వాక్యం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా. చాలండి. మొర్దెకై ఇంత గొప్పవాడివి అవ్వడానికి, అందరికీ ఇష్టుడిగా మారడానికి, అందరి క్షేమాన్ని విచారించుచు అందరితో సమాధానంగా ఉంటూ నీ కీర్తి ఇంతగా వ్యాపించడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆ మొర్దెకై చెప్పే ఒక చక్కని మాట ఏంటయ్యా అంటే, నాకున్న గుణం ఏంటయ్యా అంటే, నేను గొప్పవాడిని అవ్వడానికి కారణం, నేను రాజు గుమ్మము దగ్గర కూర్చుంటా. ఎక్కడ కూర్చుంటాడంట? కొంచెం గట్టిగా చెప్పమాట. రాజు గుమ్మము దగ్గర నేను కూర్చుంటానయ్యా. గుమ్మము దగ్గర కూర్చున్నవాడు గుర్రం ఎక్కాడు, గుర్రం ఎక్కిన వాడు సింహాసనం మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు కీర్తి మొత్తం వ్యాపించింది. కూడా చెప్పులు గట్టిగాను. అంటే అతని గొప్పతనములోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, అతని ప్రారంభపు స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? గుమ్మములో నుండి బయలుదేరింది అతని యాత్ర. రాజు గుమ్మము దగ్గర కూర్చొని ఉన్నాడు. మనందరికీ తెలుసు, 127 సంస్థానాలకి అధిపతి అహష్వేరోషు రాజు గారు. అతని మొదటి భార్య వస్తి గర్విష్ఠురాలు, అహంకారము కలిగినది, అవిధేయత కలిగినది. అందుకనే ఆమెను తొలగించి మరొక రాణిని తన దేశానికి మార్చుకోవాలని రాజు కోరుకున్నాడు. ఆ తరుణంలో బానిసలుగా వచ్చినటువంటి మొర్దెకై తన పినతండ్రి, తన బాబాయి కూతురు, వరుసకు చెల్లి దత్తత తీసుకున్నాడు గనక కూతురు హదస్సా అలియాస్ ఎస్తేరు రాణిగా మార్చబడింది. రాజనగరంలో కూర్చుంది, రాణిగా నిలబడిపోయింది. ఓకే, ఆమె గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు రాయబడిన మాట ఏమిటి అంటే, అహష్వేరోషు రాజు యొక్క గుమ్మము దగ్గర కూర్చొని ఉన్నాడు. గొప్పవాడు అవ్వాలంటే గుమ్మం దగ్గర కూర్చోవాలి. అది గొప్పవాడు అవ్వాలంటే గుమ్మం దగ్గర కూర్చోవాలి. రాజు గుమ్మము దగ్గర కూర్చొని ఉండేను. మన రాజు ఎవరు? నోరు తెరచి గట్టిగా, మన రాజు ఎవరు? మన రారాజు ఎవరు? యేసయ్య. యేసయ్య గుమ్మము దగ్గర మనము కూర్చోవాలి. ఇది యెహోవా గుమ్మం. యేసయ్య గుమ్మము దగ్గర కూర్చొని ఉండడం మనం నేర్చుకోవాలి. ఏం మొర్దెకై ఇక్కడ ఎందుకు కూర్చున్నావంటే, రాజు బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ముఖాన్ని చూస్తాను, రాజు లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటానయ్యా. ఈ గుమ్మం దగ్గర కూర్చొని ఆయన ముఖ దర్శనము చేసుకుంటూ ఉంటాను. ఈ గుమ్మం దగ్గర కూర్చొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. ఈ గుమ్మం దగ్గర కూర్చొని ఆయన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకని? మహిమ కలిగిన రాజు ఈ గుమ్మముల నుంచే ప్రవేశిస్తాడు. అందుకని ఈ గుమ్మము దగ్గర నేను కూర్చొని ఉన్నానయ్యా. గుమ్మము లేక గడప లేక ద్వారబంధము దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, గుమ్మము దగ్గర కూర్చొని ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన పాద సన్నిధిలో కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చున్నవాడే గొప్పవాడవుతాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నవాడే స్వభావాలలో గొప్పవాడవుతాడు. క్యారెక్టర్లో గొప్పవాడిగా మార్చబడిపోతారు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నేను కూడా మొర్దెకై వలె గొప్పవాడిగా నేను మార్చబడాలి. నా క్యారెక్టర్ చాలా గొప్పదిగా ఉండాలి. అందరూ చెప్పుకునేటట్లుగా, నా స్వభావాలను గురించి అనేక మంది పంచుకునేటట్లుగా, మాట్లాడుకునేటట్లుగా నా క్యారెక్టర్ కనిపించాలి అనుకుంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి యేసయ్య పాదాల దగ్గర కూర్చునేవాడై ఉండాలి.
అది గుమ్మము దగ్గర కూర్చోవడం అంటే. బైబిల్ ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. సామెతల పుస్తకం 8వ అధ్యాయం 34వ వాక్యం. ప్రభు చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. అనుదినము నా గడప లేక నా గుమ్మము లేక నా ద్వార బంధము యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. అనుదినము ప్రతిరోజు యేసయ్య గడప దగ్గర కూర్చోవాలి. ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. ఆ పాదాల దగ్గర కూర్చొని ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆ ద్వార బంధముల యొద్ద కాచుకొని ఉంటే, ఆ పాదముల యొద్ద నువ్వు కూర్చున్నప్పుడు నీకు కావలసినటువంటి ఉపదేశమును దేవుడు తెలియపరుస్తాడు. ఆ ఉపదేశము ద్వారా నీలో యేసయ్య స్వభావాలు ప్రారంభించబడతాయి. ఆ ఉపదేశాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు నీలో జీవము కలుగుతుంది. అప్పుడు యెహోవా కటాక్షం నీకు, నీ కుటుంబానికి కలుగుతుంది. గనుక నీలో ఉన్న స్వభావాలు యేసయ్య స్వభావాలుగా మారిపోతాయి. కొడు చెప్పులు గట్టిగాను. యేసయ్య స్వభావాలుగా మారడం మాత్రమే కాకుండా నిన్ను గొప్పవాడిగా చేయగలుగుతాడు ఆయన. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది ఆత్మీయులు యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటున్నారు. ఆఫీసులో కూర్చోడానికి సమయం ఉంది, ఉద్యోగాల్లో కూర్చోడానికి సమయం ఉంది, వ్యాపారాలలో కూర్చోడానికి సమయం ఉంది, వాళ్ళతో వీళ్ళతో పనికి మాలిన కబుర్లు చెప్పడానికి సమయము ఉంది. కానీ యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడానికి నీకు సమయం ఉందా? పాదాల దగ్గర కూర్చోవడం నీకు చేత కాకపోతే గొప్పవాడివి ఎలా అవుతావు? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నీకు చేత కాకపోతే యేసయ్య మాటలు ఎలా వినగలుగుతావు? నువ్వు పాదాల దగ్గర కూర్చోగలుగుతున్నావా? వేకువనే లేచి సూర్యోదయము అవక మునిపే, పక్షుల కిలకలలు వినబడక మునిపే, మసీదులో అల్లా కూత వినబడక మునిపే, గుళ్ళల మంత్రాలు వినబడక మునిపే దేవుని పాద సన్నిధులు ఎంతమంది కూర్చుంటున్నారు? కాచుకొని ఉండగలుగుతున్నావా ప్రభువు కొరకు? ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతాడు? ప్రభు ఈ రోజు నాకు ఏ బోధ చేయగలుగుతాడు? ఈ రోజు ప్రభు నాకు ఏ ఆలోచన చెబుతాడు? ఎదురు చూస్తున్నావా? పెందలగడ లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి నీకు సమయం ఉందా? సాయంకాలం కుటుంబముతో కలిసి దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నీకు చేతవుతుందా? నువ్వు పాదాల దగ్గర కూర్చోకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు కనబడకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ఎలా గొప్ప చేస్తాడండి? మన సంఘము గొప్పదిగా మార్చబడాలి. మన సంఘపు ఒక కీర్తి వ్యాపించాలి. ప్రతి చోట మన గురించి మాట్లాడుకోవాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు స్వరం వినడానికి, ప్రభు ముఖము చూడడానికి, ప్రభు ఆలోచన పొందుకోవడానికి, ప్రభు చూపించే మార్గములో నడిపించబడడానికి, జీవాన్ని పొందుకొని నిత్య జీవములోకి వెళ్ళడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? మొర్దెకై ఎక్కడున్నావు? ఇదిగో రాజు గుమ్మములో కూర్చొని ఉన్నాను. బైబిల్లో ఒక సహోదరు గురించి రాయబడి ఉంది. మరియా యేసయ్య పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. తనతో ఉన్న సహోదరేమో విస్తారమైన పనులు. ఈరోజు చాలా మంది ప్రార్థనకు వస్తున్న వాళ్ళు విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థనలో కూర్చోవడానికి సమయం లేదు.
బిజీ అయిపోయారు ఎక్కువ. ఆ బిజీ లేకుండా చేస్తాడు ప్రభు, జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేని కొరకైతే బిజీ అని యేసయ్య పాదాలకు దూరం అయిపోతున్నావో, ఆ బిజీ నీకు లేకుండా చేస్తే నీ బతుకేమవుతుంది? డబ్బు సంపాదించడానికి కొరకు యేసయ్య పాదాలు వదిలేస్తావా? ధనాపేక్షలో పడిపోయి యేసయ్య పాదాల దగ్గర కూర్చోక, దేవుని మందిరానికి రాకుండా, యేసయ్య సన్నిధిలో కూర్చోకుండా, నీకు ఇష్టమైన పనుల మీద తొందరపడి చింతపడుతున్నావా? జాగ్రత్త. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకో. నీవు, నీ భర్త, నీ పిల్లలు, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా వేకువన లేచి దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టండి. ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, ఆయన నీతో మాట్లాడుతాడు. అందుకని మరియా యేసయ్య పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటా ఉంది. ఏంటి మరియా అంటే, ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకుంది అంటాడు. ఆమె కన్నీరు కారిస్తే యేసయ్య కన్నీరు కార్చాడు. కూడా చొప్పలు గట్టిగాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నవాడు కన్నీళ్లు విడిచాడు అంటే యేసయ్య నీ కొరకు కన్నీళ్లు విడుస్తాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చునేవాడు బాధపడ్డాడు అంటే యేసయ్య బాధపడతాడు. ఎందుకని? నా పాదాల దగ్గర కూర్చునేవాడు కదా. అనుదినము, ఎప్పుడంటే వారానికి ఒకసారి కాదు, అనుదినము, డైలీ, ప్రతిరోజు ఆ గుమ్మములోనే కూర్చుంటాడు, ఆయన పాదాల దగ్గరే కూర్చుంటాడు. అందుకే ఆసాపు భక్తుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఎల్లప్పుడూ నేను నీ వద్దనే ఉన్నాను కదయ్యా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆదివారం వచ్చినప్పుడు కాదు, శనివారం వచ్చినప్పుడు కాదు, బుధవారం వచ్చినప్పుడు కాదు, ప్రత్యేక ప్రార్థనలు పెట్టినప్పుడు కాదు, ఉపవాస కూడికలు ఏర్పాటు చేసినప్పుడు కాదు, ఎల్లప్పుడూ నేను నీ యొద్దనే, నీ పాదాల దగ్గరే నేను ఉన్నాను కదయ్యా అని ఏమంటాడు తెలుసా? ఇదిగో నా కుడి చేతిని పట్టుకొని నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, ఆ తర్వాత నన్ను మహిమలో తీసుకెళ్తావయ్యా. ఎందుకని? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం కనుక మనం నేర్చుకుంటే, ఉపదేశం మాత్రం చేయడం కాదట, ఏం చేస్తాడట? ఆలోచన చెబుతాడు, నీ కుడి చెయ్యిని పట్టుకుంటాడు, మహిమ కలిగినటువంటి అనుభవంలోకి నేను తోడుకుని వెళతాడు. కూడా చెప్పలు గట్టిగాను. ఈరోజు సమయము కుదరట్లేదు. తినడానికి సమయం ఉంది, మేకప్లు వేసుకోవడానికి సమయం ఉంది, అద్దం ముందు నిలబడడానికి సమయం ఉంది, పనికి మన వ్యవహారాలు చేయడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడానికి సమయము లేదు. అందుకే నీ జీవితం వెనకబడిపోయింది, అందుకే నీ బ్రతుకు నష్టాల పాలవుతుంది, అందుకే నీ జీవితం కన్యలకు కారణముగా మార్చబడిపోయింది. అన్య జనుల మధ్యలో అవమానాస్పదముగా, శాపాస్పదముగా, నిందాస్పదముగా నువ్వు ఎందుకు కనబడుతున్నావు? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవట్లేదు. మొర్దెకై గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అతని క్యారెక్టర్, అతని గొప్పతనములకు తీసుకుని ఎందుకు వెళ్ళింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు కనుక యేసయ్య స్వభావాలే వచ్చాయి, యేసయ్య స్వభావాలే వచ్చాయి. యేసయ్య సమాధానకర్త, సమాధానంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య అందరి గురించి విచారించేవాడు, కనికరపడేవాడు, విచారణ చేయగలుగుతున్నాడు. యేసయ్య చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. మొర్దెకై కూడా అలాగే ఇష్టడుగా ఉన్నాడు. అతని గుణగణాలన్నీ కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు గనుకనే యేసయ్యకు కలిగిన మనస్సు, యేసయ్యకు కలిగిన స్వభావం మొర్దెకైలోకి వచ్చింది. మరి నీకు వచ్చిందా? యేసయ్య స్వభావం నీలో కనబడుతుందా? యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న దీనత్వం, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న క్షమించే గుణం, ప్రేమించే గుణం, కనికరపడే గుణం, దయా గుణం, ఇవన్నీ మనలో కనబడుతున్నాయా? ఎందుకు కనబడట్లేదంటే ఎవరు పాదాల దగ్గర కూర్చుంటున్నావో తెలియదు. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. గుమ్మము దగ్గర కూర్చున్నాడట, గుమ్మము దగ్గర కూర్చున్నాడు. ఆ గుమ్మమే యేసయ్య పాద సన్నిధి. అందుకే ఓ భక్తుడు అంటాడు, అయ్యా
ఒక్క దినము నీ మందిరములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనదయ్యా. భక్తిహీనుల గుడారాల్లో నివసించేదానికంటే కూడా ఇదిగో నీ మందిరము ద్వారబంధము యొద్ద ఉండుట నాకు ఇష్టమయ్యా. అదిగో ఆ మందిర ద్వారం ఉందే, పరలోకానికి గవినిగా ఉన్న మందిరం ఉందే, నీ మనస్సు నీ దృష్టి నిలిపిన ఆ మందిరం ఉందే, ఆ మందిరం గడప దగ్గర కూర్చోవడం నాకు ఇష్టమయ్యా. ఎందుకు అక్కడ కూర్చుంటావు నువ్వు? ఎందుకు అక్కడ కూర్చుంటావంటే అతగాడు అంటాడు, నేను ఎందుకు గుమ్మం దగ్గర కూర్చుంటాను తెలుసా? ఈ గుమ్మం దగ్గర నుంచి ఒక నీటి ఊట బయలుదేరుతుందయ్యా. ఆ నీటి ఊట బయలుదేరి ఏం చేస్తా తెలుసా? సముద్రపు నీరును కూడా మంచి నీరుగా మారుస్తుందయ్యా. ఆ గడప దగ్గర నుంచి వచ్చే ఆ నీళ్లు ఉన్నాయే, ఆ నీళ్లు అనేక మందిని బ్రతికిస్తుందయ్యా. అందుకనే గుమ్మం దగ్గర ఎందుకు కూర్చుంటున్నానంటే సముద్రపు నీరు ఉప్పు నీరు, కానీ ఈ గడప దగ్గర వచ్చే నీరు ప్రవహించి సముద్రంలో కలిసినందువలన ఉప్పు నీరు మంచి నీరు అయింది. నదులన్నీ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయండి? సముద్రంలో కలుస్తాయి. సముద్రపు నీళ్లు మారుతాయా? మారవు. బైబిల్ చెబుతున్న మాట, గుమ్మము దగ్గర బయలుదేరిన ఒక నీటి ఊట సముద్రపు నీటిని కూడా మంచి నీటిగా మార్చింది. అంటే అర్థం ఏంటి? గుమ్మము దగ్గర కూర్చున్నవాడు ఏ చెడు స్వభావాలతో ఉన్నా, ఏ పనికి మాలిన స్వభావాలతో ఉన్నా, శరీర సంబంధమైన కార్యాలతో నింపబడి ఉన్నా, ఆ గడప దగ్గర ఉబికే ఆ నీటి ఊట, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ప్రవహించి నీలో ఉన్నటువంటి చెడిపోయిన స్వభావాలన్నిటిని కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మంచి స్వభావాలుగా మారుస్తారు. కూడా చెప్పలు గట్టిగాను. అందుకని గుమ్మం దగ్గర కూర్చున్నాను, కోపముతో కూర్చున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాడు. కోపము కాస్త ఏమైందండి? కనికరంగా మారింది. ద్వేషముతో కూర్చున్నాను, పరిశుద్ధాత్ముడు ప్రవహించాడు. ద్వేషం ఏమైంది? దయగా మారింది. పగ ప్రతీకారాలతో కూర్చున్నాను, పరిశుద్ధాత్ముడు ప్రవహించాడు. పగ ఏమైంది? ప్రేమగా మారింది. అసాధ్యం, కానీ గడప దగ్గర కూర్చున్నాడు గనుక, గుమ్మము దగ్గర కూర్చున్నాడు గనుక పరిశుద్ధాత్ముని కార్యాలు జరుగుతాయి. కొడుచబలు గట్టిగాను. పరిశుద్ధాత్ముని కార్యాలు జరుగుతాయి. దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడుతుంది. స్వభావాల్లో మార్పు కలుగుతుంది. క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యం అతనిలోకి రాగలుగుతుంది. కారణం ఏంటి? గుమ్మము దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ? చెప్పాలి గట్టిగా. గుమ్మము దగ్గర అంటే యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చోగలిగితే అనుదినము ఆయన పాద సన్నిధిలో నువ్వు నిలిచి ఉండగలిగితే, ఆయన పాద పీఠముగా నువ్వు మారగలిగితే నీ స్వభావాలన్నీ మారిపోతాయి. ఏంటి? అన్ని కుడి చేయి పట్టుకొని ఆలోచన చెప్పి మహిమతో నింపి మహిమలోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు, నువ్వు కన్నీళ్ళు విడిస్తే ఆయన కన్నీళ్ళు విడిస్తాడు. నీ కొరకు అద్భుతాన్ని కూడా ప్రభు చేస్తాడు. కూడా చప్పులు గట్టిగాను. ఎందుకని? నా పాదాల దగ్గర కూర్చున్న వాడికి నేను అన్యాయం చేస్తానా? నా పాదాల దగ్గర ఉన్నవాడికి నేను అన్యాయం చేస్తానా? మరియమ్మ కన్నీళ్లు కారిస్తే వెంటనే యేసయ్య కన్నీళ్లు విడిచి మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని అక్షయతని వెలుగులోకి తీసుకుందా లేదా? నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఏ సమస్యలతో ఉన్నా, ఏ శోధనలతో ఉన్నా, ఏ కష్టాలతో ఉన్నా, ఏ కన్నీళ్లతో ఉన్నా, ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచినా నా దేవుని జీవితంలో అద్భుతం చేయలేడా? చేస్తాడు. కానీ అద్భుతం నీలో జరగకుండా అడ్డుకుంటుంది ఏందయ్యా అంటే, నువ్వు యేసయ్య పాదాల దగ్గర కూర్చోవట్లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ, ఆయన మాటలు వింటూ, ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి ఆయన పాదపీఠంగా నువ్వు మారట్లేదు. అందుకని ప్రియ దైవ సంఘమా, మనమందరము గుమ్మములో కూర్చునే వారిగా మారుదుము గాక. ఆయన గడప దగ్గర కూర్చునే వారిగా మారుదుము గాక. ఆయన పాదపీఠముగా మనం మారుదుము గాక. అట్టి కార్యాలు దేవుడు మన సంఘములో చేయును గాక. కొడు చబలు గట్టిగా ప్రభువుకి గట్టిగా. రెండవ మాట, అతడు గొప్పవాడు, స్వభావములో గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఏంటి? రెండవ మాట చూడండి, 3వ అధ్యాయం
4వ వాక్యంలో చివరి మాట, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. 8వ వాక్యంలో చివరి మాట, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. 11లో చివరి మాట, ఈ హామాను యూదులకు శత్రువు. తలల పైకెత్తండి గట్టిగా, హల్లెలూయా అనండి, కొంచెం గట్టిగానండి. మీకు 3 వాక్యాలు మీకు చదివి వినిపించాను. కాస్త మనం ఆలోచించేద్దాం. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మొర్దెకై రాజు గుమ్మములో కూర్చున్నాడు. ఆ రాజనగరికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గుమ్మముల నుంచే వెళ్తారు. వెళ్ళే వారందరికీ కూడా ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు. వంగి ఏం చేయాలండి? నమస్కారం చేయాలి. వంగి నమస్కారం చేయాలి, సెల్యూట్ చేయాలి. అప్పుడు పెద్ద పెద్ద మన హోటల్కి వెళ్ళినప్పుడు బయట కొంతమంది ఉంటారు, ఏ పనికిమానో లోపలికి పోయినా కూడా ఏమంటాడండి అంటాడు. అనాలి కూడా. ఏంటి? గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఆ రోజుల్లో 127 సంస్థానాలకి రాజుగా అహశ్వరోషు ఉంటే ప్రధానమంత్రిగా ఎవరున్నారండి? హామాను ఉన్నాడు. విలన్ ఎవరండి? ప్రతి క్యారెక్టర్లో ఒక విలన్ ఉంటాడండి. మనకు కూడా విలన్ ఉన్నాడు, వాడే సాతాను. హామాను ఉన్నాడు, ప్రధానమంత్రి. రాజుగారికి చాలా ఇష్టం అతనంటే. అతను ఎత్తుగా హెచ్చించాడు, గణపరిచాడు, గొప్ప చేశాడు. అతనికి మంచి సింహాసనాన్ని, మంచి పోస్ట్ ఇచ్చాడు. చాలామంది చెప్పారు, ప్రధానమంత్రికి ఉన్నారు కదండి, చాలామంది పక్కన ఉంటారు కదా, చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, పనికి మన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. హామాను గారండి, మేము చాలాసార్లు రాజనగర్లోకి వెళ్తా ఉన్నాం. అక్కడ ఒక ఆయన ఉన్నాడండి, గుమ్మం దగ్గరే కూర్చుంటాడు. మనం వెళ్తున్నా వస్తున్నా నమస్కారం చెప్పాడండి, తల దించాడండి. తల దించడు, నమస్కారం చెయ్యడు. నేను చాలాసార్లు ట్రై చేసాం, నువ్వు కూడా ట్రై చేయి అన్నాడు. ఊరుకురా, మీరంటే చిన్న చిన్న సేనాధిపతులు, చిన్న చిన్న పోస్ట్లో ఉన్నవాళ్ళు. నేనెవరు? ప్రైమ్ మినిస్టర్, పిఎం, నాకు నమస్కారం చేయకపోతుడా అని అబ్బా ఏమో స్టైల్గా ఆ గుమ్మంలోకి వెళ్ళాడు. మొర్దెకై ఏం పట్టించుకోలేదు. కొంతమంది వచ్చేటప్పుడు వాళ్ళు వినాలని చూడాలని కొంచెం గుర్రం సైకిల్ ఇచ్చాడు, సైకిల్ ఇస్తారు గుర్తుపట్టాలని సైకిల్ ఇస్తారు. కొంతమంది ఉన్నాను నేను వస్తున్నాను అని, లేకపోతే ఏదో కింద పడేస్తారు. ఎందుకని మాట్లాడేటండి సకిలించే వాళ్ళు కొంతమంది ఏదైనా వస్తువు ఎందుకని నేను ఉన్నాను నేను వస్తున్నానని వాళ్ళు చూడాలా. అట్లాగే హామాను కూడా తక్కువడు కాదు, మామూలుగా వెళ్ళాడు, పట్టించుకోలేదు. చూడలేదు అనుకుంటానని మళ్ళీ 2 రోజులు వేసి అని మళ్ళీ వెళ్ళాడు. ఎన్నిసార్లు గుర్రం సకిలించినా హామానుకు చలనం, ఈ మొర్దెకైకి చలనం లేదు. చూశాడు ఏయ్ ప్రధానమంత్రి వెళ్తున్నాడు, పిఎం వెళ్తున్నాడు, నమస్కారం చేయవా, వంగొంగి దండాలు పెట్టవా? మొర్దెకై ఒకే మాట అంటాడు, అయ్యా బానిసగా వచ్చింది వాస్తవమే, పట్టబడి కట్టబడి సంఖ్యలతో వేయబడి ఇక్కడికి వచ్చింది వాస్తవమే, కానీ మాకు కొన్ని కట్టడలు ఉన్నాయి. మా జాతికి ఒక విధి ఉంది, మా జాతికి ఒక కట్టడ ఉంది, మా జాతికి ఒక ఆజ్ఞలు ఉన్నాయి. మా విధులు, మా కట్టడలు, మా ఆజ్ఞలకి మీరి మేము ప్రవర్తించమయ్యా, మేము ప్రవర్తించం. నేను వంగను, నమస్కారము చెయ్యను అన్నాడు. ప్రధానమంత్రికి కోపం వచ్చింది. నువ్వు కోపడినా పర్వాలేదు, ఉద్యోగం నుంచి తీసేసినా పర్వాలేదు, చెరసాలో పడవేసినా పర్వాలేదు, సంఖ్యలతో కట్టేసినా పర్వాలేదు, కానీ నేను యూదుడను కనుక రోషంగా చెబుతున్నాడు. నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను. ఇంపాసిబుల్, నేను చేయజాలనంతే. కన్ఫామ్ అంటే ఏంటి? 200%. నేను చేయజాలి. ఎందుకు చేయవు? నేను యూదుడను. గుర్తుపెట్టుకో, నేను యూదుడను కనుక ఆ పని నేను చెయ్యను. ఎందుకు చేయవంటే యూదులకి కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి.
ఆజ్ఞలు అనుసరించి మాత్రమే నడవాలి. ఆజ్ఞలకు భిన్నముగా ఏది ఉన్నా కూడా అది చెయ్యకూడదు. హామాను ఎవరు? యూదులకి శత్రువు. శత్రువుకు నేను తల దించడం ఏంటి? శత్రువుకు నేను తల వంచడం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం చెప్పవలసిన మాట ఏమిటంటే, నేను యూదుడను అని హామాను అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మాని పొంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన యూదులే. కొడుచబలి గట్టిగా, ఆత్మ సంబంధమైన యూదులే. ఇప్పుడు మనం మన నోట ఉండవలసిన మాట ఏమిటి అంటే, నేను క్రైస్తవుడను గనుక. ఇప్పుడు నువ్వు రాసుకోవలసిన మాట ఇది. నేను క్రైస్తవుడను గనుక, బైబిలు చేత పట్టిన వాడిని గనుక, హోసన్న మందిరానికి వెళుతున్న వ్యక్తిని గనుక, ప్రార్థనా మందిరానికి వెళుతున్నాను గనుక ఆ పని నేను గడి చెప్పి మాట చేయజాలను అని చెప్పాలి. చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు చెప్పు, చెప్పగలుగుతున్నావా? మొర్దెకై ఎందుకని గొప్పవాడయ్యాడు? దేవుని కొరకు రోషము కలిగి బ్రతికినవాడు, సత్యము కొరకు నిలబడినవాడు, దేవుని ఆజ్ఞల కొరకు నిలబడినవాడు, పాపముతో శత్రువుతో రాజీ పడనివాడు. చూసారండి ఎంత రోషంగా మాట్లాడుతున్నాడో. వచ్చింది బానిసగా, బానిసగా వచ్చిన వాడు తనకున్న విధులు కట్టడలను మీరి ప్రవర్తించట్లేదు. బైబిల్లో మనం గమనించి చూడగలిగితే, కాస్త ఆలోచన చేయగలిగితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? కొంచెం గట్టిగా చెప్పు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చాడా? 10 ఆజ్ఞలు తప్పనిసరిగా పాటించాలి. విగ్రహారాధన చేయకూడదన్నాడు, చేయకూడదంతే. అబద్ధం ఆడకూడదన్నాడు, ఆడకూడదంతే. దొంగతనము చేయకూడదన్నాడు, చేయకూడదంతే. పొరుగువాని దేన్ని కూడా ఆశించకూడదన్నాడు, అంతే. విశ్రాంతి దినాన్ని పాటించాలంతే. దీన్ని మీరకూడదండి, దీన్ని మీరి ప్రవర్తించకూడదు. ఇప్పుడు కూడా ఈ మొర్దెకైకి వచ్చిన శోధన ఏమిటంటే, హామాన్ని ఆరాధన చేయాలి, హామాన్ని పూజించాలి, హామానుని సేవించాలి, హామానుకు తలదించాలి, తల వంచాలి. బైబిల్ ఏమంటుంది? ఆయనను తప్ప ఎవరిని సేవించకూడదు, ఎవరిని సేవించకూడదు. ఇప్పుడు కఠినమైన పరిస్థితి వచ్చింది. కఠినమైన పరిస్థితి వచ్చినా తనకు ఒక విధి, ఒక కట్టడ, ఒక వాక్యము, ఒక ఉపదేశము ఉంది గనుక ఆ ఉపదేశాన్ని మీరి ప్రవర్తించలేదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఎన్నో ఉపదేశాలు వింటున్నావు కదా, ఎన్నో వాక్యాలు వింటున్నావు కదా, ఎన్నో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి మీరి ప్రవర్తిస్తున్నావా? ఆ పని నేను చెయ్యనయ్యా అని చెప్తున్నావా? ఒక సంతకం పెడితే, దొంగ సంతకం, ఒక సంతకం పెడితే ₹1,00,00,000 వస్తాయి. నీ దగ్గరికి వచ్చింది ఫైలు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏం చెప్పు? నేను క్రైస్తవుడని కనుక ఆ పని చెయ్యతాను. కొడుచొబలు గట్టిగాను చెప్పగలవు. ఆదివారం వచ్చింది, ఏరే వాళ్ళు వచ్చారు, అయ్యా అర్జెంటుగా మాకు పని చేసి పెట్టాలయ్యా అంటే, అయ్యా ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలయ్యా, అయ్యా చాలా ఇంపార్టెంట్ అయ్యా అని చెప్పినప్పుడు నువ్వేమంటావు? నేను క్రైస్తవుడను కనుక ఆదివారాన్ని మందిరాన్ని వదిలిపెట్టి నేను ఏ పని చేయను అని చెప్పగలవా? మాట్లాడేంటి? దేవునిని గొప్పవాడు ఎందుకు చేయట్లేదు ఆలోచించావా? నేను క్రైస్తవునయ్యా, ఆదివారం మందిరాన్ని మానుకోను. నేను క్రైస్తవుని, దేవుని మందిరానికి దూరం కాను. నేను క్రైస్తవుని, దొంగతనము నేను చేయను.
నేను క్రైస్తవుని అబద్ధం ఆడను, నేను క్రైస్తవుని వ్యభిచారము చేయను, నేను క్రైస్తవుని అక్రమ సంబంధం పెట్టుకోను, నేను క్రైస్తవుని లంచగొండిగా ఉండను, నేను క్రైస్తవుని, ఆ పని నేను చేయజాలను అని నువ్వు చెప్పగలవా? ఈ రోజున చెప్పలేకపోతున్నారు. ఎందుకని? ఉద్యోగం తీసేస్తారేమో, ఎందుకని? మనకు రావలసిన రాకుండా పోతాయేమో. నేను చెయ్యనయ్యా పని, నా ప్రాణము పోయినా ఆ పని నేను చెయ్యను. దేవుని దృష్టిలో అది తప్పు, దేవుని దృష్టిలో అది హేయం, దేవుని దృష్టిలో అది నీచమైనది. ఆ పని నేను చేయజాలను. ఎందుకని? నేను యూదుడను, క్రైస్తవుడను గనుక. చెప్పగలవను ఆ మాట? ఊరికేనే గొప్పవాడు అవ్వలేదు. అతని క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. రోషము కలిగి బ్రతుకుతున్నాడు ప్రభువు కొరకు. నీ ఉద్యోగాలలో ఇలాంటి రోషము కలిగి బ్రతకగలుగుతున్నావా? నీ వ్యాపారాలలో ఇలాంటి రోషము కలిగి నువ్వు బ్రతకగలుగుతున్నావా? నేను క్రైస్తవున్నయ్యా, వడ్డీ వ్యాపారం నేను చేయనయ్యా, చెప్పగలవా? నేను క్రైస్తవున్నయ్యా, మోసం నేను చేయనయ్యా, నేను క్రైస్తవున్నయ్యా, ఇక్కడ మాటలు అక్కడ నేను చెప్పనయ్యా, నేను క్రైస్తవున్నయ్యా, ఈ పనికి మాలిన పని నేను చెయ్యనయ్యా, నేను క్రైస్తవున్నయ్యా, విగ్రహముల జోలికి నేను వెళ్ళనయ్యా, నేను క్రైస్తవున్నయ్యా, ఈ మేకప్లు నేను రావట్లే వేసుకొని క్రైస్తవున్నయ్యా, నేను క్రైస్తవుని, నెయిల్ పాలిష్ నేను వేసుకోను, నేను క్రైస్తవుని, గోరింటాకు నేను పెట్టుకోను, నేను క్రైస్తవుని, జల్లో పూలు పెట్టుకోనయ్యా, నేను క్రైస్తవుని, బొట్టు పెట్టుకోను, నేను క్రైస్తవుని. చెప్పగలవా? ఈ మాట పలకగలవా నువ్వు? నేను క్రైస్తవుని, ఈ పనులు నేను చేయను చెప్తావా నువ్వు? చెప్పలేకపోతున్నావు నువ్వు. మొర్దెకై చెప్పాడు, ప్రాణము తీస్తామన్నారు, తీసినా పర్వాలేదన్నాడు, నీ జాతికి నష్టం వస్తుందన్నాడు, వచ్చినా పర్వాలేదన్నాడు, కానీ దేవుడు నియమించిన విధులు దాటి అల్లను. అగ్నిగుండంలో పడవేస్తామన్నారు, పడేసినా పర్వాలేదన్నారు, సింహంలో వేస్తామన్నారు, వేసినా పర్వాలేదన్నారు. సత్యము కొరకు నిలబడితే మనకు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వచ్చినా పర్వాలేదు, ఆ సత్యమే నన్ను పరలోకాన్ని తీసుకెళ్తాయి. కొడు చెప్పలు గట్టిగా. నిలబడతావా ప్రభువు కొరకు? ఇది రోషము కలిగిన అనుభవం మొర్దెకైల దేవుడు చూశాడు. ఈ రోషం నీకుందా? ఏదో ప్రార్థనకు వస్తున్నాను, బైబిల్ పట్టుకుంటున్నాను, ఎత్తి మీ చేతులు పెట్టించుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. నువ్వు చెప్పాలి, మా నేను క్రైస్తవుని, ఈ పని నేను చేయను, నేను వస్తున్న మందిరానికి వెళ్తున్నాను, ఈ పని నేను చేయను. ఈరోజు అనేక మంది హామానుతో రాజీ పడిపోతున్నారండి. రాజీ పడిపోతున్నారు. హామాను ఎవరు? యూదులకి శత్రువు. కాస్త ఆలోచన చేయగలిగితే మనం, మొర్దెకై ఎవరు? బెన్యామీను గోత్రం, యూదా వంశం. హామాను ఎవరు? అగాగీయుడు ఎవరు? అగగు సంతతి. అగగు ఎవరు? అమాలేకు రాజు. అమాలేకు ఎవరు? ఏశావు సంతతి. మొర్దెకై ఏమో యూదుడు, అంటే యాకోబు సంతానం. అలాగే హామాను ఎవరయ్యా అంటే ఏశావు సంతానం. యాకోబు ఎవరు? ఆత్మ సంబంధి. ఏశావు ఎవరు? శరీర సంబంధి. ఆత్మ సంబంధి అయిన వాడు శరీర సంబంధులతో రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడుతున్నావంటే నీ ఆత్మీయ జీవితం అణగారిపోతుందని అర్థం. రాజీ పడలేదు మొర్దెకై. నీ జాతి మొత్తాన్ని నాశనం చేస్తానన్నాడు, నీవు లేకుండా చేస్తానన్నాడు, నీ ఉద్యోగం లేకుండా చేస్తానన్నాడు, ఏంటి భూమి మీద నీకు నూకలింగ చల్లవన్నాడు.
మొర్దెకై అంటాడు, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ పని చెయ్యను. కూడా చెప్పలు గట్టిగాను. ఇదండి ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన సుగుణం ఇదండి. ఈరోజు మన జీవితం అలా ఉందండి. నా మొదలుకొని నీ వరకు ఆలోచించు. నేనైనా నువ్వైనా, నాతో కూడా వాక్యం మాట్లాడుతుంది, నేనైనా నువ్వైనా రాజీ పడుతున్నామా పాపముతో? రాజీ పడుతున్నామా శరీర కార్యాలతో? రాజీ పడుతున్నామా శత్రువుతో? లేకపోతే రాజీ పడకుండా నేను క్రైస్తవుని, ఆ పని నేను చెయ్యను, ఆ పని నేను చెయ్యజాలను, నా వల్ల కాదు అని రోషంగా ప్రభువు కొరకు నిలబడుతున్నావా? లేకపోతే 100 చేతులు కలిపి వారితో కలిసి తిరుగుతున్నావా? లోకంతో కలిసి తిరుగుతున్నావా? లోకంతో పెనవేసుకుంటున్నావా? పాపముతో పెనవేసుకుని బ్రతుకుతున్నావా? లోకాశలతో కలిసి జీవిస్తున్నావా? వేరుగా బ్రతుకుతున్నావా? రాజీ పడని రోషము కలిగిన వాడు మొర్దెకై. ఈరోజు అనేక మంది రాజీ పడిపోతుంటారు. లోక సంబంధమైన ఆచారాలకి రాజీ పడిపోతుంటారు. లోక సంబంధమైన సాంప్రదాయాలకి రాజీ పడిపోతుంటారు. అన్నిలు నడిచే దావలో త్రోవలో రాజీ పడిపోతుంటారు. నేను రాజీ పడనయ్యా, నేను ఈ పని చెయ్యను అని చెప్పగలుగుతున్నావా? పని చెయ్యను అంటే శ్రమలు వస్తాయి, రావు అని చెప్పట్లేదు, వస్తాయి. చెయ్యను అంటే కదా అగ్నిగుండంలో పడేస్తామన్నారు. వెళ్ళను అంటే కదా తీసుకెళ్ళి సింహంలో పడేస్తారు. వస్తాయి. సత్యము కొరకు మనం నిలబడినప్పుడు, యేసయ్య కొరకు మనం నిలబడినప్పుడు, యేసయ్య కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, యేసయ్య కొరకు రోషము కలిగి జీవించాలనుకున్నప్పుడు హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో ఏంటి, నా దేవుడు నిన్ను గొప్పవాడి కూడా చేస్తారు. కూడా చెప్పలు గట్టిగాను. రాజీ పడకూడదు. యోసేపు కూడా పాపముతో రాజీ పడకుండా, పాపం అతన్ని పట్టుకోవాలని, తన చెంతకు చేర్చుకోవాలని, తన వశపరుచుకోవాలని పాపము పరిగెత్తుకొని వస్తుంటే యోసేపు పాపముతో రాజీ పడకుండా పారిపోయాడు కనుకనే సింహాసనం ఎక్కాడు. మరి ఈరోజు రాజీ పడుతున్నావా? నేను ఆ పని చెయ్యను అని చెప్పగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు లోక సంబంధమైన వాటి కొరకు, లోక సంబంధమైన సౌందర్యాల కొరకు, లోక సంబంధమైన సుఖభోగాల కొరకు పరిగెత్తుతున్నారండి. లోకంతో కలిసిపోతున్నారు. ఈ యోసన మందిరానికి వెళ్తే ఇట్లాగే ఉంటుంది. మన ఎవరో అన్నారు, యోసన మందిరానికి ఇట్లాగే ఉంటుంది ఏంటి, బొట్టు బిల్లలు కూడా పెట్టుకోకూడదంట, గోరింటాకు కూడా పెట్టుకోకూడదంట, నెయిల్ పాలిషులు కూడా వేసుకోకూడదంట, కొప్పున పూలు కూడా పెట్టుకోకూడదంట, ఇవన్నీ చేయకూడదంట. ఇట్టా చెబితే గట్టిగా ఎట్టా వస్తారు మందిరానికి. రాకుండా పో, నేను రమ్మని బొట్టు పెట్టి పిలిచింది ఎవరు? రోషం కలిగిన వాళ్ళే వస్తారు. కొడు సభలు గట్టిగా, రోషం కలిగిన వాళ్ళే వస్తారు. దేవుని కొరకు నిలబడాలనుకున్న వాళ్ళే వస్తారు. పరలోక రాజ్యము కావాలనుకున్న వాళ్ళే వస్తారు. పరలోకంలో చేరాలనుకున్న వాళ్ళే వస్తారు. ప్రేమిని ఒక్కసారి ఆలోచించండి. రాజీ పడకూడదు. మొర్దెకై నేను ఎంత రోషంగా ఆ పని నేను క్రైస్తవుణ్ణి కనుక ఆ మాట అనాలి మనం. నేను క్రైస్తవున్నయ్యా, చెయ్యను. నేను ప్రార్థనకి వెళ్తానండి, ఆ పని నేను చేయనండి. మేము చాలామంది క్రైస్తవులు చూసి అందరూ చేశారు, వాళ్ళు చేశారేమో. నేను హోసన్న విశ్వాసం, నేను చెప్పు గట్టిగా. చాలామంది క్రైస్తవులు బాగానే అందరితో బాగానే తిరుగుతుంటారే, అందరితో బాగానే ఉంటారే, కలిసిపోతుంటారే. అన్ని జనుల్లోకి వెళితే వాళ్ళు క్రైస్తవులు అని కూడా గుర్తుపట్టకుండా ఉంటారు. వాళ్ళే గుర్తుపట్టవచ్చు అన్ని జనుల్ని, వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నాం. అట్లా తయారైపోతున్నారు వీళ్ళు. వాళ్ళు పోతున్నారు, మరి మీరు చేయకూడదంటే నేను హోసన్న విశ్వాసిని, ఆ పని నేను చేయజాలను. మా విధులు వేరు, మా కట్టడలు వేరు, మా పద్ధతులు వేరు, మా ఉపదేశం వేరు, మా వాక్య విధానం వేరు. మా విధులు మీ విధులు చాలా చెప్పాలా, మా విధులు మీ విధులు చాలా వేరుగా ఉంటాయి, చాలా వేరుగా ఉంటాయి. అందుకని మేము మీతో కష్టం.
పని చెయ్యజాలము. హామాను శత్రువుతో చేతులు కలపకూడదు. జాగ్రత్త, శత్రువుతో చేతులు కలపకూడదు. శత్రువుతో చేతులు కలపకూడదు. రాజీ పడకూడదు. ఈ నాశనం చేస్తామన్నా రాజీ పడలేదు, ఉద్యోగం తీసేస్తామన్నా రాజీ పడలేదు. చిన్నదిగా చేసేస్తే పోయింది కదా. నో 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 చెయ్యనయ్యా, ఈ పని నేను చేయను. దేవుని ఆజ్ఞలు మీరి నేను చెయ్యను. దేవుని కట్టడలు మీరి నేను చెయ్యను. దేవునికి అసహ్యమైనవి నేను చెయ్యను. దేవునికి హేయమైన వాటిని నేను చెయ్యను. ఆ పని నేను చెయ్యజాలను. ఎందుకని? నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తును అనుసరించేవాడిని, క్రీస్తులో నడిచేవాడిని, క్రీస్తులో జీవించేవాడిని. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు గనక ఆ పని నేను చెయ్యను. కొడు చప్పులు గట్టిగాను. మొర్దెకై ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? చెప్పే కదా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఏం లేదు కదండి. ఉందండి ఏమన్నా? ఏం లేదు. అప్పటి నేను చేయను. ఇంకొక మాట మీకు చెప్పనండి, అందులో చూడగలిగితే అప్పటికే వాళ్ళ అమ్మాయి, అంటే చెల్లెలు లేక కూతురు అనుకో, అప్పుడే వాళ్ళ అమ్మాయి ఎక్కడుందండి? సింహాసనం మీద కూర్చుంది. సింహాసనం మీద కూర్చున్నా ఇతను మాత్రం ఎక్కడ కూర్చున్నాడు అంటండి? గుమ్మం దగ్గరే కూర్చున్నాడు, అక్కడే ఉన్నాడు. కొంతమంది ఉంటారు, ఎవరు నువ్వు? నేను ఎమ్మెల్యే కొడుకుని. వీడికి ఏది ఉండదు, బడా ఎక్కువ. నా మాట మీకు అర్థమైందండి? ఎవరు నువ్వు? ఎంపీ కొడుకుని. వీడు ఏముండదు, పొట్టగొత్త అక్షరం ముక్క రాదు వీడికి. ఏమంటాడు మళ్ళా? నేను ఎమ్మెల్యే కొడుకును, ఎంపీ కొడుకును అంటాడు. ఇప్పుడు మొర్దెకై కూడా ఏమనాలి? మా అమ్మాయి రాణి. బిల్డప్ కొట్టద్దు, బడాయి పడద్దు, అవసరం లేదు. కొంతమందికి బడాయి ఎక్కువ. ఏంట్రా అంటే, మా నాన్న చర్చిలో, అయితే నాకేంటి? మా నాన్న ఫౌండర్, అయితే నాకేంటి? అయితే మా నాన్న అంటే ఏమనదు, అయితే నాకేంటి? నువ్వెవడైతే నాకేంటి? మొర్దెకై మా అమ్మాయి రాణి, ఏంటి మా అమ్మాయి రాణి అని చెప్పి బడాయి తిరగల. కొంతమంది బడాయాల్లో ఉంటారు. మీ నాన్న ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, నువ్వు బతికేంత చూసుకోరా ముందు. కొంతమంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు కొంతమంది ఉంటారు. మా నాన్న ప్రెసిడెంటు, మా నాన్న ఫౌండరు. ఆయన ఫౌండరే, ఆయన ప్రెసిడెంటే, నువ్వెవరివి? బడాయి పోకూడదు మనం. అర్థమైన వాళ్ళు అలేలుగానండి. మీకు అవ్వకపోతే ఎవరికి అవుతుందో చెప్పండి? మీకే అవ్వాలా? కొంతమంది అంటూ ఉంటారు, మా నాన్న ఏమనుకుంటున్నా ఈ చర్చి, మా నాన్న సంఘంలో ఏమనుకుంటున్నా అంటారు. మీ నాన్న సంఘంలో ఎవరైతే నాకేంటి? మొర్దెకైలా బడాయి పోలేదే, బడాయి పోలే. అమ్మ నువ్వు రానివే, అక్కడే ఉండు, నేను గుమ్మం దగ్గర కూర్చొని ఇక్కడే ఉంటాను. నీ పేరు చెప్పుకొని నేను బతకను, నీ పేరు చెప్పి నేను బతకను, నీ పేరు చెప్పి నేను బతకను, నేను ఉండను. నా స్థితిలో నేను ఉంటాను అని చెప్పి కొంతమంది వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని బడాయి పడతా ఉంటారు. నేను వాళ్ళతో తిరిగాను, వీళ్ళతో తిరిగాను, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకో. ఎవరికైతే నాకేంటి? ఎవరితో మాట్లాడుకుంటూ నాకేంటి? నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళతో మాట్లాడుకో. మొర్దెకై ఇలా బడాయికి పోలే, బడాయికి వెళ్ళలేదు మొర్దెకై. వాళ్ళ అమ్మాయి రాణి అయినా చెప్పుకొని తిరగ, మా అమ్మాయి రాణి వేస్తారు అనుకుంటున్నావు, మా అమ్మాయి మా చెల్లెలు అని చెప్పుకొని తిరగలే. ఆమె స్థితి ఆమెదే, నీ స్థితి నీదే. వాళ్ళ స్థితిని బట్టి నువ్వు బడాయిపోతే అట్టాగా. చాలా చోట్ల, చాలా క్రైస్తవ సంఘాల్లోకి వెళ్తే కూడా వాళ్ళ నాన్న ఫౌండర్ అంట, వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ అంట, ఈడు పోతే ఇవన్నీ కూర్చోబెట్టాలంట. ఎందుకు కూర్చోబెట్టాలా? బడాయి బాబులు కొంతమంది ఉంటారు. ఏదో మా పాస్టర్ ఒక మాట అన్నాడు, బడాయి బచ్చా కూడు లేక సచ్చా అన్నాడు. బడాయి పోయిన బచ్చా కూడు లేక సచ్చ. బడాయి పోతుంటారు కొంతమంది. కేజీ కండ ఉండదు, బడాయి ఎక్కువ. కేజీ కండ ఉండదు, బడాయి ఎక్కువ.
మా కులం ఏంది అంటారు. ఇంట్లో పోతే తినడానికి తిండి ఉండదు. మా కులం ఏంటి, మా జాతి ఏంటి అంటాడు. రిక్షా దొక్కేవాడు వేరు 3 పూటలు తింటాడు, ఇక్కడ లేదు ఉండదు. కులం చెప్పుకొని బడాయి, మతం పేరు చెప్పుకొని బడాయి, మా వాళ్ళు ఆ కులం, మావాడు ఎంపీ, మావాడు ఎమ్మెల్యే, మావాడు వాళ్ళ పేరు చెప్పుకొని బడాయి పడ్డాం తప్ప నీకేం లేదాడ. మధ్యకై బడాయికి పోయేవాడు కాదు, గుమ్మంలో కూర్చునేవాడు. కొడు చెప్పులు గట్టిగాను. బడాయికి పోకూడదు. మన వాళ్ళు పైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మనకు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. నా స్థితి ఏంటి, మన స్థితి ఏంటి. నేనెవరిని యూదుడని అంతే. నేను యూదుడని అన్నాడు కానీ రాణిగారి బాబాయిని అన్నాడా? ఆలోచన చేయను సార్. నేను ఎస్తేర్ రాణి బాబాయిని, ఎస్తేర్ రాణి బాబాయి తాలూకా నేను అన్నాడు. అల్లే కొంతమంది అంటారు మేము పొలానోళ్ళ తాలూకా. అయితే నాకేంటే కొంతమంది వచ్చేటి మేము పొలానోళ్ళ తాలూకా మమ్మల్ని చేయలేదంటే నువ్వు ఎవరు తాలూకా అయితే ఎవరు మండలం అయితే నాకేంటి, నువ్వు ఎవరు తాలూకా ఎవరు మండలం ఎవరు జిల్లా అయితే నాకెందుకు, నీ సంగతి అయితే చెప్పు. ఇప్పుడు నేను యూదుడను కనుక అన్నాడు కానీ నేను ఎస్తేర్ రాణి బాబాయిని, ఎస్తేర్ రాణి అన్నని, ఎస్తేర్ రాణి తండ్రిని దత్త తీసుకున్నా నేను అని మాట్లాడేది. అక్కడ నేను యూదుడను, అది బడైకి పోకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక ఈరోజు నుంచే స్టాప్. ఒకరు తీసుకొచ్చి నా దగ్గర చెప్పిన కుదరవు, పప్పులు ఉడకవు, మొహమాటం లేకుండా మాట్లాడతాను. ఆ తర్వాత ఇబ్బంది పడతాను. ఎవరు తాలకైతే నాకేంటి. అర్థమైందండి? నువ్వెవడివి? క్రైస్తవుడివి. నువ్వెవడివి? హోసన్నా విశ్వాసివి. నువ్వెవడివి? హోసన్నాకు సంబంధించిన కుటుంబంలో సభ్యుడివి. అది మనకు కావాలా. వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా మనకు అవసరం లేదు. అందుకని నేను యూదుడను గనుక ఆ పని చెప్పగట్టిగాను. ఏ పని అది? పనికి మాలిన పని, వ్యర్థమైన పని, దేవునికి ఏహమైన, దేవునికి అసహ్యమైన, దేవునికి నచ్చని, దేవుని మెచ్చని ఆ పని నేను చేయజాలను. కొడు చెప్పలు గట్టిగాను. రోషము కలిగి శత్రువుతో రాజీ పడని వ్యక్తి, సత్యము కొరకు నిలబడిన వ్యక్తి, దేవునికే మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా గట్టిగా. మరొక మాట, మొర్దెకైలో ఉన్న గొప్పతనం, అతని క్యారెక్టర్లోన మరొక అనుభవం ఏంటి? 7వ అధ్యాయం 9వ వాక్యం. అర్బోనా అని ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకై. చాలు. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకై. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకై. మొర్దెకై ఉన్న స్వభావం ఏమిటయ్యా అంటే రాజుగారి మేలు కోరుకుంటాడు. ఎవరి మేలండి? కొంచెం గట్టిగా చెప్పు. ఏ సంస్థానములో అయితే ఉన్నాడో, ఏ నగరములో అయితే ఉన్నాడో, ఏ సంఘములో అయితే ఉన్నాడో, ఏ సంస్థలో అయితే ఉన్నాడో, ఏ సహవాసములో అయితే ఉన్నాడో, ఆ సహవాసములో, ఆ సంఘములో, ఆ సంస్థానములో, ఆ నగరిలో, ఆ రాజ్యములో ఉన్న రాజుగారి మేలు కోరేవాడు మేలు కోరుతాడండి. మేలు కోరుతాడు, మేలే చేస్తాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామో? హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నాం. మనమందరం ఎక్కడ ఉన్నామో? హోసన్నా సహవాసములో ఉన్నాం. మనమందరం ఈ హోసన్నా మినిస్ట్రీస్లో, ఈ హోసన్నా అనే నగరములో, ఈ హోసన్నా అనే సంస్థానములో మనమందరం ఉన్నాం. ఈ సంస్థానములో ఉన్నటువంటి రాసులు ఎవరండి? వాళ్ళు నాయకులే కావచ్చు, పాస్టర్సే కావచ్చు, సిస్టర్సే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు. వీళ్ళకి మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలా? ఏం చేయాలి? మేలే కోరాలి, మేలే చేయాలి. ఎందుకని మొర్దెకై అంటే, నేను ఈ సంస్థానంలో ఉన్నానయ్యా, ఈ రాజ్య నగరంలో నేను ఉన్నానయ్యా, ఇక్కడే తిండి తింటున్నాను, ఇక్కడే బట్టలు కట్టుకుంటున్నాను, ఇక్కడే గాలి పీల్చుకుంటున్నాను, ఇక్కడే ఇంటి పన్ను కడుతున్నాను, కరెంటు పన్ను కడుతున్నాను, తర్వాత
నీటి పన్ను కడుతున్నాను, ఇక్కడే ఉంటున్నానయ్యా, ఇన్ని చేస్తున్నాను కనుక ఈ నగరానికి, ఈ నగరంలో ఉన్న రాజుకి నేనేం చేయాలా? చెప్పాలి గట్టిగా. ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నానయ్యా, ఈ ఉపదేశంలో ఉన్నానయ్యా, నాయకుల నడిపింపులో ఉన్నానయ్యా, ఈ కాపరి నడిపింపులో నేను ఉన్నానయ్యా, ఈ కాపరికి, ఈ నాయకులకి, ఈ మినిస్ట్రీకి నేనేం చేయాలా? కొంచెం సౌండ్. ఏం చేయాలి? ఏం చేయకూడదు? నువ్వేం చేస్తున్నావు? మాట్లాడేటండి, నా భాష నా అర్థమవుతుందా నీకు? ఈ సంస్థానంలో నేను ఉన్నాను కనుక నేను మేలే చేయాలి. ఇక్కడున్న సేవకులకి నేను మేలే చేయాలి, ఇక్కడున్న విశ్వాసులకి నేను మేలే చేయాలి. ఈ మినిస్ట్రీస్లో ఉన్నాను, ఈ మినిస్ట్రీస్కి నేనేం చేయాలి? మేలే చేయాలి, కీడు చేయకూడదు. మొర్దెకై ఎందుకు గొప్పవాడయ్యాడు? ఆ దేశానికి బానిసగా వచ్చినా, దాసుడిగా వచ్చినా, ఆ దేశంలో నేను ఉన్నాను కనుక నేనేం చేయాలండి? మేలే చేయాలి. రాజుకు మేలు చేశాడు. ఏ మేలు చేశాడు? ద్వారబంధం దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ రాత్రికి రాజుగారికి స్పాట్ పెట్టాలా? రాజుగారికి స్పాట్ పెట్టాలి, లేపేసేయాలి. కుదిరితే కారు కింద బాంబు, లేకపోతే జనాలు తీసుకొని వచ్చి మీద పడేయాలా, రాళ్ళన్న రువ్వాలా, కత్తెన్న ఇసురాలా, ఈటన్న పొడవాలా, కట్టెలతోనే కొట్టాలా, రాడ్లతోనైనా కొట్టేసేయాలా, రాజుగారిని లేపేసేయాలని మాస్టర్ ప్లాన్ గీస్తున్నారు పక్కన ఇద్దరు. అది ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. అమ్మో, రాజుగారికి స్పాట్ పెట్టారు, ఇల్లు రాజుగారికి స్పాట్ పెట్టారని వాళ్ళు చేసుకుని నాకెందుకు వచ్చిన గొడవలే, నేను ఎవరిని పట్టించుకోనమ్మా, ఇలాంటి వాళ్ళని మామూలు కొట్టకూడదు, నేను ఎవరిని పట్టించుకోను, నాకెందుకు వచ్చింది కూడా వాళ్ళు మాట్లాడు నాకెందుకు లేమ్మా అనుకోలే. వెంటనే కబురు పంపించాడు, ఎస్తేరు రాజుగారికి ఇక్కడ స్పాట్ పెట్టారు, రాజుగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని మొర్దెకై కబురు పంపించాడు. రాజు విచారణ చేశాడు. చేస్తే చివరాఖరికి తెలిసింది ఏంటయ్యా అంటే, వాళ్ళు స్పాట్ పెట్టింది వాస్తవమని. ఈ చివరికి వాళ్ళిద్దరిని చెట్టుకి ఉరిదీశారు. ఈ రాజుగారికి ఏం చేశాడండి? మేలే చేశాడు. కూడా చప్పలు గట్టిగాను. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఇతరులకి మేలు చేయగలుగుతున్నామా? మన సంస్థకి మనం మేలు చేయగలుగుతున్నామా? మన సంస్థ గురించి మనము మేలుకరంగా మాట్లాడుతున్నామా? మన సేవకుల గురించి మనము మేలుకరంగా మాట్లాడగలుగుతున్నామా? మన తోటి వారి గురించి మేలుకరంగా మనం మాట్లాడుతున్నామా లేదా? కీడు కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నామా? మినిస్ట్రీకి అవమానము కలిగే మాటలు మాట్లాడుతున్నామా? సంస్థకి కీడు కలుగు చేసే, అవమానము కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నామా? సంస్థలో ఉన్న సేవకులకి, సంస్థలో ఉన్న విశ్వాసులకి మేలు కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నామా? కీడు కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నామా? కొందరు ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు, ఇక్కడే ఉంటారు, కానీ ఏం చేస్తారండి? ఒక ఆయన ఎవరో అన్నాడు, శత్రువులు ఎక్కడో ఉండారంట, మన చుట్టే ఉంటారంట. మన రహస్యాలన్నీ వేరేవాడు బయటపడేయాడు, ఇంట్లో వాళ్ళే బయట చేరేస్తారంట. ఒక మాట ఎక్కడ విన్నా, ఒక దొంగోడు ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి మొత్తం మూట కట్టుకుని బయటికి వెళ్తున్నాడంట. గిన్నెలో ఏదో తెల్లగా కనపడిందంట, నోట్లు వేసుకున్నాడంట, ఉప్పు అంటది. అయ్యో, ఈ ఇంటి ఉప్పు తిన్నాను కదా, ఈ ఇంటికి ద్రోహం చేయకూడదని తెచ్చిన మూట పడేసి వెళ్ళాడంట. దొంగోడుకుంది రాజనీతి. ఈ ఇంటి ఉప్పు తిన్నాను, ఈ ఇంటికి నేనేం చేయకూడదు, ద్రోహం చేయకూడదని. ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నాను, ఇక్కడే బాప్తిసం పొందాను, ఇక్కడ ఆదివారం వాక్యం వింటున్నాను, ప్రభు బల్ల ఆరాధన తీసుకుంటున్నాను, ఈ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను, నేను కీడు చేయొచ్చా అని ఇంగిత జ్ఞానం లేదు కొంతమందికి. సేవకులకు లేదు, విశ్వాసులకు లేదు. ఈ మినిస్ట్రీ గురించి నేను మాట్లాడవచ్చా? ఈ సంస్థల గురించి నేను మాట్లాడవచ్చా? ఈ సేవకుల గురించి నేను మాట్లాడవచ్చని రాజనీతి ఉండొద్దండి. ఉప్పు తిన్నప్పుడు దొంగోడండి, పంచదార అనుకుని నోట్లు వేసుకున్నాడు. ఉప్పు అంట, ఉప్పు తిన్న ఇంటికి నేను ద్రోహం చేయకూడదని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు తిన్న ఇంటి వాసన లెక్క పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఆదివారం వాక్యం వింటారు,
తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మొర్దెకై ఎవరయ్యా అంటే, ఇప్పుడు చెప్పు, మేలు చేసేవాడు. నువ్వు ఏ కంపెనీలో ఉంటావో ఆ కంపెనీకి నువ్వు మేలు చేయాలి. నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో అక్కడ ఉన్న వాళ్ళకి నువ్వేం చేయాలి? మేలు చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉంటావో ఆ డిపార్ట్మెంట్లోకి నువ్వు మేలే చేయాలి. ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంటికి నువ్వేం చేయాలి? మేలే చేయాలి. ఎందుకని? ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు కనుక. రాజు మొర్దెకై, నేను ఆ సంస్థానంలో ఉన్నాను, ఆ రాజనగర్లో నేను ఉన్నాను, మరి రాజుగారికి నేను మేలు చేయకపోతే ఎట్లాగా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ ఇంటి వారికి నీ మేలు చేయగలుగుతున్నావా? నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ అత్తకి, నీ మామకి, నీ తల్లిదండ్రులకి నీ మేలు చేయగలుగుతున్నావా? కీడు చేస్తున్నావా? కీడు చేస్తున్నావా? అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నావా? దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నావా? కించపరుస్తున్నావా? హీనంగా చూస్తున్నావా? మొర్దెకై ఎవరయ్యా అంటే, రాజుకి మేలు చేశాడండి. అంటే అతని రక్తంలో ఏముంది అంటే, మేలు చేసే అలవాటే ఉంది, కానీ కీడు చేసే అలవాటు లేదు. ఒక్కసారి ఆలోచన చేయి. నీ క్యారెక్టర్లో గొప్పతనం కనబడాలి, నీ స్వభావంలో గొప్పతనం కనబడాలి. ఆ గొప్పతనం ఏమిటి అంటే, మేలు చేసే అలవాటు ఉండాలి మనకి. బైబిల్లో ఏమని రాసిందో, యేసుప్రభు ఏమన్నా తెలుసా? నిన్ను ద్వేషించే వారికి నువ్వేం చేయాలి? చెప్పమ్మా. నీకు నచ్చిన వాళ్ళకి, నీకు మెచ్చిన వాళ్ళకి, నీ చుట్టూ తిరిగే వాళ్ళకి, నిన్ను భజన చేసే వాళ్ళకి, నీ కులస్తులకి, నీ మతస్థులకి, నీ ఇంటి పేరు ఉన్న వాళ్ళకి కాదు మేలు చేయాల్సింది. నిన్ను దూషించినా, ముఖం మీద ఉమ్మేసినా, దుమ్మెత్తి పోసినా, చిటికలు ఇరిసినా, చేతులు ఊపినా, తలలు ఆడించినా వాళ్ళకి నువ్వేం చేయాలంట? చెప్పాలి గట్టిగా. ప్రభు అంటాడు మేలే చేయాలి. నీ శత్రువును ప్రేమించు, వారికి నువ్వేం చేయాలి? చెప్పు గట్టిగా. వాళ్ళు ముఖము నేను చూడనంటే కుదరదు. వాళ్ళు ఎదురు పడినా నేను పక్కకు పోతానంటే, అబ్బో, వాళ్ళు ఎదురు పడినా పక్కకు పోతారంట. వాళ్ళ ముఖం చూసినా అబ్బో ఏదో 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 ఇవర్లంతా ఏదంటే ఏమంటారు, కంపరం పుట్టిద్దంట. అబ్బా, కంపేసి కొట్టాలా, కంపరం పుట్టిద్దంట. అలాంటి వాళ్ళు కనపడితే ప్రభు అంటాడు, శత్రువులకే మేలు చేయమన్నాడు, ద్వేషించే వారికే మేలు చేయమన్నాడు, దూషించే వారికే మేలు చేయమన్నాడు, హింసించిన వారి కొరకు ఏం చేయమన్నాడండి? మనం బాధను అనుభవించి, బాధను సహించి ఇతరులకు ఏం చేయాలంటండి? మేలే చేయి, మేలే చేయి అన్నాడు. మొర్దెకై దేశించకపోయినా, దూషించకపోయినా, అవమానపరచకపోయినా, కించపరచకపోయినా మొర్దెకై మేలు చేశాడు. కూడా చెప్పులు గట్టిగా. మనము మేలు చేయడానికి పుట్టాము. క్రైస్తవుడు ఎవరయ్యా అంటే, మేలు చేయడానికి పుట్టినవాడు. బైబిల్ ఏమని చెబుతుంది? మేలు చేయు ప్రతి వాడు దేవుని సంబంధి. నువ్వు దేవుని సంబంధివి అయితే మేలు చేస్తావు, కీడు చేయవు, నష్టాన్ని కలుగ చేయవు, బాధను కలుగ చేయవు, నరహత్య చేయవు, రక్తాన్ని ఒలికించవు, దెబ్బలు కొట్టవు. నువ్వు మేలు చేసే వ్యక్తివి అయితే దెబ్బలు తింటావే కానీ దెబ్బలు కొట్టవు. యేసయ్య దెబ్బలు తిన్నాడు కానీ దెబ్బలు కొట్టలేదు. యేసయ్య ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు కానీ ఇతరులకు పెట్టలేదు. తన్ను బాధించిన వారికి యేసయ్య మేలు చేశాడు. మరి నీ జీవితంలో మేలు చేయగలుగుతున్నావా? మేలు చేయగలిగిన వ్యక్తిగా కనబడుతున్నావా? పాస్టర్ గారండి ఎన్నో మేలు చేశామండి, కీడే చేస్తున్నారండి. ఈ చెంప ఆ చెంప కొట్టేస్తున్నారు. ప్రభు ఏమంటాడు? ఈ చెంప కొడితే ఇంకో చెంప చూపించు చూపించు. వినడానికి బాగానే ఉంటాయి కదా, అనుభవించినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ప్రాక్టికల్ కూడా ఉండాలా. అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెడతారు. ఊరికి అని చదువుకోవడం కాదు, ప్రాక్టికల్ ఉండాలా.
H24 వెళ్ళిపోయాలా, CO2, H2O ఎన్ని ఉంటాయి, ప్రాక్టికల్స్ చేయాలా, అవును కదండి. వాక్యాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించాలి. మేలు చేయువారిగా మనం కనబడాలి, మేలు చేసేవారిగా మనం కనబడాలి. కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. మేలు చేసి కీడును అనుభవించినా పర్వాలేదు, మేలు చేత కీడును మనం జయిద్దాం. కొడు చప్పులు గట్టిగా. చాలా సందర్భాలలో చాలా మేలు చేసామయ్యా, చాలా ఉపకారం చేసామయ్యా, అయినా కీడు చేస్తున్నారయ్యా అంటే నో ప్రాబ్లం. ఒకటి మాత్రం వాస్తవం ఏమిటో తెలుసా, ఒక సమయం వస్తుంది, సర్టెన్ టైం వస్తుంది, తగిన కాలం వస్తుంది. ఆ కాలములో దేవుడే నీకు మేలు చేస్తాడు. కూడా చెప్పలు గట్టిగా. నువ్వు మేలు చేసే వ్యక్తివే అయితే, మేలు చేయడానికి ఇష్టపడే వ్యక్తివే అయితే, ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఏ సమయంలో నువ్వు గొప్పవాడవుతావో, ఏ సమయంలో నీ తలపైకెత్తుతావో, ఆ సమయంలో నా దేవుడు నీకు మేలు చేసి నీ జీవితాన్ని నేల నుండి నింగికెత్తుతాడు. కొడు చొప్పులు గట్టిగా. అది మొర్దెకాయి జీవితంలో జరిగిన గొప్ప అనుభవం. అది ఏంటి ఇందాక చెప్పాను కదండి, రాజుగారికి మేలు చేశాడని పుస్తకంలో రాసుకున్నాడు, వదిలేశాడండి. రాజుగారు మర్చిపోయాడు. చాలా సందర్భాలు మనం కూడా అనుకుంటేమని, మేలు పొందిన వాళ్ళు మర్చిపోయారని. కొన్ని సందర్భాల్లో మన ద్వారా మేలు పొందిన వాళ్ళు మర్చిపోతేనే మంచిది. ఎందుకయ్యా అంటే వెంటనే చేస్తే తర్వాత జరగవలసిన కార్యం జరగదు. మేలు చూసాడు మర్చిపోయారనుకోండి, ఒకనొక టైం వస్తుంది, దేవుడే ఆ మేలును గుర్తు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టలే. రాజుగారు నిద్ర పట్టకపోవడం ఏంటి, బీపీ లేదు, షుగర్ లేదు, నెమ్ము లేదు, ఆయాసం లేదు, కరోనా అసలే రాలేదు. రాజుగారికి నిద్ర పట్టలే. నిద్ర పట్టకపోతే సపరవార పత్రికలు చదువుదాం అనుకున్నాడా, లేదు. స్వాతి పుస్తకాలు చదువుదాం అనుకున్నాడా, నవలలు చదువుదాం అనుకున్నాడా, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడా, ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడా, అనుకోలేదు. ఏమనుకున్నాడు, ఇదిగో ఆ జ్ఞాపకార్థ గ్రంథం తీసుకురా అన్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చాడు. చూస్తున్నాడు 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 చూస్తున్నాడు. అంతలోపల మొర్దెకాయి అని కనపడింది. ఎవరీడు, గుమ్మం దగ్గర కూర్చున్నవాడు కదా, దీని పేరు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చూసి చదువుతున్నాడు. చదువుతుంటే రాజుగారికి స్పాట్ పెట్టిన ఇద్దరు వ్యక్తులని పట్టించిన వ్యక్తి మొర్దెకాయి. రాజుగారికి మేలు చేసిన రాజుగారు అతనికి ఏమీ చేయలేదు, సెంటు స్థలం కూడా ఇయ్యలేదు, శాలువ గప్పలేదు, కండువ గప్పలేదు, ఏం చేయలేదు అని రాసింది దాంట్లో. చూసారండి, అప్పుడు మర్చిపోయాడు. దేవుడు తక్కువడండి, నిద్ర పట్టకుండా చేస్తాడు కొన్నిసార్లు. కొడు సభలు గట్టిగాను. దేవుడు కొన్నిసార్లు మనకు మేలు చేయాలని, మనకు మేలు చేయుట కొరకు కొంతమందికి నిద్ర పట్టనియ్యడు, అన్నం కూడా తిననియ్యడు. ఎందుకు, మనకు మేలు చేయాలని. దానియేలు సింహం బోలో వేశారు, రాజుగారికి నిద్ర పట్టిందండి, పట్టనియ్యలేదు. పట్టనివ్వడు కొన్ని సందర్భాల్లో. వెంటనే చూశాడు. రాజుగారు ఎంత సస్పెన్స్ తెలుసండి, అబ్బో మామూలుడు కాదు. వెంటనే ఎవరక్కడా అన్నాడు. అయ్యా ఏంటి సంగతి అన్నాడు. బయట ఎవరు ఉన్నారు అన్నాడు. అప్పుడే హామాను, ఎవరు, విలన్ ఎక్కడికి రాబోతున్నాడండి, యూదా జాతుల మంది మొత్తం మీద ఎన్ని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకొని చేద్దామని మంచి ప్లాన్తో మొత్తం తాకిదు రెడీ చేసుకుని ఇంటికి వస్తున్నాడు. ఎవరక్కడ, అయ్యా హామాను వచ్చాడయ్యా, పిలిపించు అన్నాడు. హామాను వచ్చాడు. వెంటనే మ్యాటర్ మొత్తం చెప్పలే, రాజుగారు తక్కువడుగా. చూసారండి, మ్యాటర్ మొత్తం చెప్పుకుంటున్నా. హామాను, రాజుగా నేను ఒక వ్యక్తిని ఘనపరచాలనుకుంటున్నాను, ఒక వ్యక్తిని గొప్ప చేయాలనుకుంటున్నాను. చెయ్యాలంటే ఏం చేస్తే నా రేంజ్కి ఏదైతే సరిపోతుందో అన్నాడు. వీడు బడాయోడు కాకపోతే వీడు ఓవర్ ఎస్టిమేషన్ ఎక్కువ కొంతమందికి, వాళ్ళ మీద వాళ్ళకే ఓవర్ ఎక్కువ. నా విశ్వాసము, నా భక్తి, నా ప్రార్థన, అబ్బో ఓవర్ ఎస్టిమేషన్. హామానేమనుకున్నాడు, నాకంటే ఇంకెవరున్నారు, అబ్బా ఇంకెవరు లేరు, ఇక నాకంటే ఇంక రాజుగారు కనపరచాలంటే నేను తప్ప ఇంకెవరు ఉన్నారు, నేను ఇక సన్నిహితుని, నేను ఇక రైట్ హ్యాండ్ని. రైట్ హ్యాండ్ అంట.
నేనే కదా రైట్ హ్యాండ్ని, ఇంకా నేను తప్ప ఎవరున్నారు అనుకొని ఇతడు ఏదైతే ఊహల్లో పెట్టుకుని మొత్తం చెప్పాడు. వీడు ఏదైతే కోరుకున్నాడో, హామాను ఏదైతే కోరుకున్నాడో, అయ్యా నువ్వెక్కిన గుర్రమే ఎక్కాల, అది రాజుగారి గుర్రం, నువ్వు వేసుకున్న బట్టలే వేసుకోవాలి, రాజుగారి వస్త్రాలు, నువ్వు పెట్టుకున్న ఉంగరమే పెట్టుకోవాలి, రాజుగారి ఉంగరం, నువ్వు ఊరేగినట్టే ఊరంతా ఊరేగాలి అన్నాడు. అనగానే ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరు? రాజుగారు. ఏమని? నువ్వు అనుకున్నవన్నీ నాకే నాకే చెప్పు 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 నాకే అనుకుంటున్నాడు. నువ్వు అనుకున్నవన్నీ గుమ్మము దగ్గర కూర్చున్న మొర్దెకై చేయమన్నాడు. కొడు సభలు గట్టిగాను, గట్టిగా 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 గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకై చేయి. ఎస్ అయ్యా, ఎస్. గుద్దాడు. ఏంటిది? ఉంగరం. ఇంకా ఏం చేయలేక అప్పటికే అయ్యగారు మొర్దెకై కొరకు 50 మూరల పొడవు కలిగిన ఉరికొయ్య, ఏది ఊరంతా కనపడాలా, నేను ఉరేసేది అనుకున్నాడు. దేవుని కార్యాలు ఎంత వింతగా ఉంటాయి చూడండి. ఏంటి? అవమానపరచాలి, కించపరచాలి, లేకుండా చెయ్యాలి, నిర్మూలము చెయ్యాలి అనుకున్న హామాను, అదే హామాను చేత మొర్దెకైని గుర్రమెక్కించి ఊరెంత ఊరేగింపజేశాడు. కొడు చెప్పులు గట్టిగాను. ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది, తగిన సమయం వస్తుంది, తగిన కాలం వస్తుంది. ఆ కాలము కొరకు నువ్వు ఎదురు చూడు. కాలానికి ముందే కాలు దువ్వకూడదు సుమి. ప్రతిదానికి సమయము కలదు. నేను మేలు చేశానే, ఇంకా నాకు మేలు జరగలేదే, నేను మంచి చేశానే, నాకు మంచి జరగలేదు అనుకోవద్దు. బైబిల్ అంటుంది, నీళ్లు నువ్వు పోస్తే నీకు నీళ్లు పోయబడతాయి. ఏది విత్తుతావో అదే కోస్తావో. ఇప్పుడు మేలు విత్తావా, మేలే కోస్తావో. కీడు విత్తావా, ఏదో ఒక రోజున కీడే కోసుకుంటావో. నాశనం విత్తావా, నాశనమే కోసుకుంటావో. హత్య విత్తావా, హత్యనే కోసుకుంటావో. రక్తపాతాన్ని విత్తుతున్నావా, రక్తపాతాన్ని కోసుకుంటావో. ఎందుకని బైబిల్ చెప్పే మాట, ఏది విత్తితే అదే కోస్తావు. హామాను ఏం చేశాడు? 50 మూరల పొడవు కలిగిన ఉరికొయ్య నడిపొట్టును నిలబెట్టాడు. ఒకరోజు రానే వచ్చింది, రాజనగరంలో విందు చేయించారు. హామాను ఫుల్లుగా తాగాడు, తప్పేం చేయలేదు. రాణిగారి మంచం మీద పడ్డాడు, అంతే, తప్పేవి చేయలేదు. ఏమైందండి? చెప్పు గట్టిగా. దేవుడు చెయ్యాలనుకుంటే ఎంతసేపు? పాపం హామాను తప్పేం చేయలేదు, తాగి మంచం మీద పడ్డాడు, అంతే. రాజుగారి కళ్ళలో పడింది. నా రాణి మంచం మీద పడతావా అన్నాడు. ఏం చేయమంటావంటే, అయ్యా అయ్యగారు ఆల్రెడీ మొర్దెకై కొరకు 50 మూరల పొడవు కలిగిన ఉరికొయ్య చేసి పెట్టాలంటే అర్జెంటుగా తీసుకెళ్ళి ఈయన వేయండి. ఏది విత్తుకుంటే చెప్పు చెప్పు చెప్పు. మనం అనుకుంటాము ఉంటాం, తప్పనిసరిగా కోసుకోక తప్పదు. ఆలస్యం అవ్వచ్చు, 2-3 సంవత్సరాలు, అంతే, తప్పనిసరి కోయాల్సిందే. మేలు చేశాడు, దేవుని ద్వారా ఏం పొందాడండి? నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును, మేలు చెయ్యి వానికి మేలే జరుగును. కొడుచబలి గట్టిగా. నువ్వు మేలు చేస్తే మేలే జరుగుతుంది. మనం మేలు చేసేవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా మనం కనబడకూడదు. మేలు చేసేవారిగా కనబడాలి, మేలు చేసేవారిగా మనం కనబడాలి. కీడు చేసే వ్యక్తులకు కూడా మేలు చేసేవారిగా కనబడాలి. మన మీద దుమ్మెత్తి పోసే వాళ్ళకు కూడా మేలు చేసేవారిగా మనం కనబడాలి. మన మీద రౌద్రాన్ని చూపించే వారికి కూడా మేలు చేసేవారిగా మనం కనబడాలి. మన మీద కోప్పడే వారికి కూడా మేలు చేసేవారికి కనబడాలి. ఎందుకని? అది యేసయ్య మనస్సు, అది యేసయ్య స్వభావం. అట్టి స్వభావాన్ని దేవుడు మనకిచ్చునుగాక, అట్టి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. అందుకని మొర్దెకై గొప్పవాడయ్యాడు, అంతకంతకు గొప్పవాడయ్యాడు. అతని కీర్తి వ్యాపించింది, అతను యూదులలో గొప్పవాడయ్యాడు. క్షేమాన్ని విచారిస్తున్నాడు, సమాధానంగా మాట్లాడుతున్నాడు, చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. అతని క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం అది. కారణం 3 మాటలు చెప్పాను. 1, గుమ్మం దగ్గర కూర్చున్నాడు. 2వది, రోషము కలిగి రాజీ పడకుండా ఉన్నాడు. 3వది, మేలు చేయువాడు.
మేలు చేయువాడు. చివరికి హామాను నిలబెట్టిన ఉరికొయ్య మీద ఏంటి హామానే ఉరి తీయబడ్డాడు. విచిత్రం ఏంటంటే హామాను పోస్ట్ ఎవరికి వచ్చిందండి? మొర్దెకాయ వచ్చింది. చెప్పండి, గుమ్మం దగ్గర నుంచి గుర్రం ఎక్కాడు. గుర్రం ఎక్కిన దగ్గర ఎక్కడికి వెళ్ళాడండి? సింహాసనం ఎక్కాడు. నా దేవుడు ఏది చేయడానికైనా సమర్థుడు, శక్తి కలిగినవాడు. మన క్యారెక్టర్ మీదనే, మన స్వభావం మీదనే మన భావి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే సంగతి వాస్తవం. మన స్వభావం చెప్పే కదండి, డబ్బు కాదు ముఖ్యం, పదవులు పరపతులు లేకపోతే అధికారాలు ఇవి కాదు మనం గొప్ప చేయాల్సింది. మన క్యారెక్టర్ మనం గొప్ప చేయాలి, మన స్వభావాలే మనల్ని గొప్ప చేయాలి. అందుకని ఎక్కువ నేను మాట్లాడలేదు. మూడు విషయాలు. ఈ 3 అనుభవాలు నాకు, నీకు, మనకు ఉండగలిగితే మొర్దెకాయ వలె మన యేసయ్య మనలని, మన సంఘాన్ని, మన మినిస్ట్రీస్ని, మన విశ్వాసులని, సేవకులందరినీ కూడా గొప్ప చెయ్యునుగాక. మన కీర్తి దూరముగా వ్యాపించునుగాక. అట్టి కార్యములు దేవుడు సంఘములు నవనూతనముగా ప్రారంభించునుగాక. ఇట్టి అనుభవాలతో ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు మనస్సు మనము కలిగి ఉందుముగాక. అందరితో సమాధానము కలిగి ఉందుముగాక. క్షేమం విచారించే వారిగా కనబడుదుముగాక. అందరికి ఇష్టలుగా ఉండుదుముగాక. క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనము కలిగి ఉందుముగాక. అందరు మోకాళ్ళ మీదకి వద్దామా?